హాయ్ అండి. 2 డేస్ తర్వాత నేను ఇప్పుడే బాంబే కాలనీ నుంచి బయటపడ్డాను అనమాట. యాక్చువల్గా మీకు తీసిన వీడియోస్ అన్నీ చూపిద్దాం అనుకుంటే కనుక పరిస్థితి లేదు. ఎందుకంటే నా బ్యాటరీ చనిపోయింది, ప్రస్తుతానికి డెడ్ అయిపోయింది బ్యాటరీ ఫోన్ది. అలాగే పవర్ బ్యాంక్ ఒకటి ఉంటే దాంట్లోది కూడా పెట్టాను, అది అయిపోయింది. మనం వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటే అక్కడ వచ్చేసి సిగ్నల్ సరిగ్గా లేదనమాట. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి బయటకు వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఫటాఫట్ మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను. అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీని దించేసిన తర్వాత. ఆల్రెడీ నిన్న 4 హెలికాప్టర్స్ వచ్చినాయి అనమాట. వచ్చి ప్యాకెట్స్ అవన్నీ, ఆ భోజనం ప్యాకెట్లు అవన్నీ వేయటం జరిగింది. ఈరోజు కూడా ఒకసారి అయితే వచ్చింది ఏంటి. సో అలాగ జనాలని ఇస్తుంది కానీ అందరికీ అందుతుంది, అందట్లేదు, ఆ రకంగా ఉందన్నమాట పరిస్థితి. ఆల్రెడీ 2 డేస్ అయిపోయినాయి ఇక్కడ వరద వచ్చేసి బాంబే కాలనీలో. సో చాలా వరకు సామాన్లు ఈ రకంగా అయితే పెట్టుకొని అక్కడికి బయలుదేరిపోయారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది, జనాలకి సర్వ్ అయితే చేస్తున్నారు. ఎవరైతే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళు బాంబే కాలనీ నుంచి చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారట, ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఫ్రెండ్స్. అండ్ నేను కూడా, మా ఇల్లు కూడా మునిగిపోయింది, నా ఆటో మునిగిపోయింది. అంటే చాలా బాధాకరమైన విషయమే. ఏంటంటే ఏం చేయలేని పరిస్థితి అనమాట. సో ఇక్కడ కొన్ని విజువల్స్ చూపిస్తున్నాను చూడండి మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న దారి వచ్చేసి మన దేవీనగర్ నుంచి బాంబే కాలనీకి వెళ్ళే దారి అనమాట. ఇది యాక్చువల్గా దారి కాదు, రైలు పట్టాల మీద నుంచి జనాలు ఇటువైపుగా దాడుతూ ఉంటారనమాట. మామూలుగా ఆ సింగనగర్ ఫ్లైఓవర్ ఎక్కకోకుండా షార్ట్ కట్ లాంటిది. సో ఇక్కడ జనాలకు కూడా అన్నాలు భోజనాలు పెడుతున్నారు. ఒక పక్క చూడండి ఇటువైపు మొత్తం ఇది ఏమి లేకోకుండా ప్రతి ఒక్కరు తమ తోచినంత సహాయం ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా అందజేస్తున్నారు. చూడండి, ఖచ్చితంగా వాళ్ళ కళ్ళారా చూస్తున్న విషయమే అనమాట. మన బాంబే కాలనీ ప్రజలు 2 రోజుల నుంచి ఎంత బాధలో ఉన్నారు అన్నది వీళ్ళు చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరు, ప్రతి సంస్థల వాళ్ళు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రకంగా బాంబే కాలనీ ప్రజలకి మీరు హెల్ప్ చేస్తున్నందుకు. ఫ్రెండ్స్, ఇప్పుడు బాంబే కాలనీలో ఐకానిక్ పార్క్లో అయితే హెలికాప్టర్ ఇక్కడ దిగుతుంది అనమాట. ఇది సెకండ్ టైం, ఈ రోజులో ఇది 2వసారి దిగుతుంది ఏంటి భోజనం పార్సల్స్ వేయడానికి. సో హెలికాప్టర్ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఐకానిక్ పార్క్ అనమాట బాంబే కాలనీలోది. ఇంకా పూర్తి అవ్వలేదు, ఇది జస్ట్ కాస్తంత కన్స్ట్రక్షన్ జరిగింది అంతే. సో దీనికి క్వైట్ ఆపోజిట్లోనే నేను ఉన్నాను. నేను వేరే వాళ్ళ ఇంట్లో షెల్టర్ తీసుకొని ఉన్నాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి, ఏ రకంగా జనాలు పరుగులు తీస్తున్నారో. యాక్చువల్గా నేను పరుగులు తీయాల్సిందే, కాకపోతే నేను ఆశ్రయించుకున్న ఇంటి ముందైతే మనిషి అంత లోతు నీరు ఉందన్నమాట. సడన్గా డోర్ తీసుకొని నేను పరిగెత్తలేకపోయాను. సో ఆ రకంగా నేను అలా ఉండిపోయాను అనమాట. సో టేకింగ్ అయితే మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ రకంగా అయితే జనాలు పరుగులు తీస్తున్నారు అనమాట. ఆకలి కాబట్టి మరి తప్పదు. ఈ రకంగా నిన్నటి నుంచి అయితే సర్వీస్ అయితే చేస్తున్నారు హెలికాప్టర్ ద్వారా. నిన్న 4 టైమ్స్ అయితే ఇవ్వటం జరిగింది ఈ పార్క్లో అండ్ అట్లాగే ఐకానిక్ పార్క్లో. ఈరోజు కూడా ఇది సెకండ్ టైం అనమాట. ప్రజెంట్ ఆఫ్టర్నూన్ మాట్లాడుతున్నాను కదా. అట్లాగే హెలికాప్టర్స్ వచ్చేసి ఓవరాల్గా కాదు అనుకోకుండా ఎంతో కొంత సహాయం మ్యాక్సిమం చేసేంత ఏదో రకంగా చేస్తూనే ఉన్నారు జనాలకి. కాకపోతే వేసిన చోటే పొట్లాలు వేసారనుకోండి ఆహారం అని, అక్కడ వాళ్ళే అలాగలా ఆ ఏరియా వాళ్ళే వచ్చేస్తున్నారు. నిన్న కాస్త అలాగే జరిగిందనమాట. ఆ వేసిన చోట మళ్ళీ హెలికాప్టర్ వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చారు. ఒకవేళ మీరు ఎక్కువ భోజనం తీసుకున్నా కానీ దయచేసి అందరితో షేర్ చేయండి. ఎందుకంటే ఆహారం నిలకడగా ఉండేది కాదు, ఒక పూటకి ఏ పూటకి ఆ పూట అన్నట్టుగా అలానే దాచిపెట్టుకున్నా కానీ పాడైపోద్ది, అనవసరంగా వేస్ట్ అయిపోద్ది అనమాట. సో అందరితో దయచేసి షేర్ చేయండి. ఒకవేళ మీరు మీ చేతికి ఎక్కువగా భోజనం దొరికినా కానీ అది నలుగురితో షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఈ రకంగా ఉందన్నమాట బాంబే కాలనీ పరిస్థితి. కోలుకోవడానికి కాస్త టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఇక్కడ ఉంది కదా ఈ దారి వచ్చేసి, ఇప్పుడు ఎక్కడైతే జనాలు వస్తున్నారో ఇక్కడ సబ్వే వేయాలన్నా కానీ లేదంటే ఫ్లైఓవర్ లాంటిది వేయాలని ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ అది ఇప్పటివరకు జరగలేదు. బాంబే కాలనీ 2003లో నిర్మించారు బాంబే కాలనీ, అప్పుడు వచ్చారు జనాలు. దరిదాపుగా 21 సంవత్సరాలు అయితే అయిపోయిందన్నమాట వచ్చి. ఏంటి ఫ్రెండ్స్, ఈ బాంబే కాలనీకి నేను వచ్చి కూడా 21 ఇయర్స్ అయిపోయింది ఇక్కడ వచ్చి నివసిస్తా.
సో అందుకనేసి నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ నేను మీతో షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. యాక్చువల్గా యూట్యూబ్ ఒక ఆప్షన్ అయితే ఇస్తుంది థ్యాంక్స్ అన్నది. సో ఏ వీడియోలో కూడా థ్యాంక్స్ చేయండి అనేసి అయితే అనలేదు. సో ప్రజెంట్ అయితే పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు నేను షేర్ చేస్తున్న వీడియోస్ కింద థ్యాంక్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఇష్టం అన్నమాట. సో ఫ్రెండ్స్ నేను కూడా వాటర్లో దిగి వెళ్తున్నాను. చూడండి అటువైపు కొన్ని టేకింగ్స్ తీసి చూపిస్తాను నేను మీకు. చూడండి యాక్చువల్గా ఛార్జింగ్ లేక చేయక ప్రతి ఒక్కళ్ళు వాంబే కాలనీ వాసులు కానీ ఇలా ఫ్లడ్ వచ్చిన వాళ్ళు ఈ రకంగా వాటర్ బుడమేరు నీరు వచ్చేసిన వాళ్ళు అందరూ ఎలక్ట్రిసిటీతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంటులు లేక ఫోన్ ఛార్జింగ్లు అయిపోయి ఏంటి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఏదో పవర్ బ్యాంకులో అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీ వాళ్ళకి హెల్ప్ చేయండి కాస్త ఛార్జింగ్ గురించి. సిగ్నల్స్ కూడా చాలా డల్గా ఉంటున్నాయి ఇక్కడ. సో భోజనాలకు కూడా చాలామంది హెల్ప్ చేస్తున్నారు. ఆ జనాలు వచ్చి ఏదో రకంగా తీసుకొని వెళ్తున్నారు యువతల పక్కకు వచ్చి. ప్రస్తుతానికైతే కాస్తంత తగ్గుముఖం పట్టిందనమాట. సో నేను కూడా వాటర్లోంచి వచ్చేసాను. రైల్వే ట్రాక్ వైపు వెళ్తున్నా. చూడండి మామూలు విషయం కాదు. జీవితంలో వాంబే కాలనీ వాసులు ఇంకొకసారి గుర్తుపెట్టుకుంటారు ఇలాంటి పరిస్థితుల్ని. 2005లో ఒకసారి కొంతమంది గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు బతుకుంటే మటుకి ఖచ్చితంగా ఇంకోసారి గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. అలా ఉంది అది. నడవటానికి ఈ రాళ్ళ మీద నుంచి కంకర్ల మీద నుంచి కష్టంగా ఉంది. సో ఈ రకంగా వాడి గురించి బీచ్కి వెళ్ళి అందరూ వాడి గురించి నీళ్ళు అంటా ఏంటి, వాడికి నీళ్ళు ఒక అంటావా వాడికి? యాక్చువల్గా ఈ 2 days నుంచి ఫ్రెండ్స్ మామూలుగా లేదు పరిస్థితి. ఎందుకంటే విజయవాడ ఓవరాల్గా విజయవాడ అంతా మునిగిపోయింది అనుకోండి. చాలా వరకు ప్రదేశాలు ఇటు బుడమేరు వైపు ప్రకాష్ నగర్ సింగనగర్ ఇదంతా మునిగిపోయినాయి. రిఫ్రిజిరేటర్లు అన్నీ పైనకి తేలుతున్నాయి. టీవీలు అన్నీ వాటర్ వెళ్ళిపోయి ఉంటుంది. ప్రాపర్టీ అయితే అంతా ఒక రకంగా నష్టం అయిపోయినట్టుగానే ఏంటి ఇంకా జనాలే అట్లాగా ఉన్నారు. ఆ జనాలు కూడా భోజనం అందక సరే ఆ రకంగా కష్టపడుతున్నారు. సో ఈ రోజుకైతే కాస్త ఇటుంచి అటుంచి సదుపాయాలు కూడా ఎక్కువ అయినాయి. ఆ జనాలకి అన్నం అదంతా అందజేస్తున్నారు. సో మోసుకొని వెళ్ళేవాళ్ళు మోసుకొని వెళ్ళగలుగుతున్నారు. అక్కడ ఉండిపోయిన వాళ్ళు అలాగే ఉంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నిన్నటికన్నా కాస్త ఈరోజు వాటర్ అన్నది తగ్గుముఖం పట్టింది. కాస్త తగ్గుతుంది ఏంటి. సో బహుశా రేపటికల్లా ఇంకాస్త తగ్గుతుంది అయితే అనుకుంటున్నాం. మరి పైనుంచి ఒరవడి అంతగా లేకపోతే కనుక, పైనుంచి వచ్చే ఫోర్స్ అంతగా లేకపోతే కనుక ఫ్లోటింగ్ తగ్గితే సంతోషం. మళ్ళీ పైనుంచి వచ్చింది అంటే మళ్ళీ ఇంతే అన్నమాట. సో అయినప్పటికి కూడా మొత్తం మునిగిపోయినాయి. బట్టలు వగేరా ఇవన్నీ పాడైపోయి ఉంటాయి. చాలా కష్టమైన విషయం. ఏ ప్రాపర్టీ అంతా నష్టమే అనుకోండి. చాలా వరకు చేసేదేం లేదు. సో ఆ ఎర్రమట్టి అదంతా ఇళ్లలోకి కూడా చేరిపోయి ఉంటుంది. మరి నీరు తగ్గిన తర్వాత కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట జనాలు. అవన్నీ క్లీన్ చేసుకోవడానికి చేయడానికి. దానికి మళ్ళీ నీళ్లు కావాలి. ఆ నీళ్లు కావాలంటే అక్కడి నుంచి వస్తుంది. మోటార్లు వేసుకునే వాళ్ళకి మోటార్లు పాడైపోయి ఉంటాయి. సో జనాలు పడే ఇబ్బందులు ఇంకా మామూలుగా వెహికల్స్లో నీళ్ళు వెళ్ళిపోయినాయి. నా ఆటో, నేను స్వయాన ఆటో డ్రైవర్ని. యాక్చువల్గా నా ఆటోలో నీళ్ళు, నా ఆటో మునిగిపోయింది ఏంటి. ఇప్పుడు ఆ ఇంజన్ అదంతా చేయించుకోవాలంటే ఎంత ఖర్చు ఏంటి అదనమాట. సో నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఓవరాల్గా కాలనీ వాసులు కానీ ఇటు సింగనగర్ ఏరియా వాసులు కానీ అందరూ ఈ రకంగా బాధపడుతున్నారు. విపరీతమైన ఆస్తి నష్టం అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. సో తప్పదు ఫ్రెండ్స్, ఈ రకంగా పరిస్థితి అయితే ఉంది. నా కృషి మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్గా ఇది లైక్ చేయమంటానికి చాలా కష్టమైన విషయం అన్నమాట. ఎందుకంటే ఇది
బాధాకరమైన విషయం. ఇది అలాంటిది హ్యాపీనెస్ కాదనమాట. కాకపోతే లైక్ ఎందుకు చేయమంటున్నానంటే ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుద్ది ఈ వీడియో అనడానికే లైక్ అండ్ షేర్ అంటున్నాను. సో ఫ్రెండ్స్ ఉంటాను. మళ్ళీ వచ్చి ట్యూబుల మంది ఎక్కువ వచ్చింది మళ్ళీ